హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈ రోజు పాండిచేరిలో లాస్ట్ డే అని అయితే బీచ్ లని కవర్ చేద్దామని అయితే బయటకైతే వెళ్ళినాం. నిన్న నైట్ వచ్చి పొట్టు ఎగిరిన బీచ్ అయితే ఇదే. బీచ్ అయితే మస్తు ఉంటది, నాకు నచ్చిన బీచ్ కూడా ఇదే. ఒకసారి బీచ్ ని అయితే చూడురి. నెక్స్ట్ సన్ రైజ్ బీచ్ అంట. ఈ బీచ్ కాడికి వచ్చినాం. ఈ బీచ్ ని చూడంగా నాకు ఇక్కడ సిట్టింగ్ అయితే అయిపోవాలనిపించింది. ఒకసారి ఈ బీచ్ ని చూడు. బీచ్ ని చూడనీకి వచ్చినాం. ఇక మాతో పాటు ఒక చింటుబాయ్ కూడా వచ్చిండు. చూడరు చింటుబాయ్ ని. నేను మీతో రాలేదురా బాబు, మీరు నాతో నచ్చిరు. సర్లే కానీ మా ఫ్రెండ్స్ కి ఏందో బీచ్ ని చూడంగానే కబడ్డీ గుర్తొస్తుందేమో. కత్తం బీచ్ లకు వచ్చిరంటే కబడ్డీ స్టార్ట్ చేస్తారు. అయ్యా మీరు ఆడుకుంటూ ఆడుకోర్రా బాబు అని చెప్పేసి నాకు ఆకలి అవుతుందని టిఫిన్ చేద్దామని పోయినా. టిఫిన్ అంటే ఇడ్లో బోండా అనుకున్నాం. నువ్వేంద్ర ఆమ్లెట్ తింటున్నా అనుకుంటుర్రా? అది ఆమ్లెట్ కాదు, ఎగ్ దోశ. చూడురి ఎగ్ దోశ. అదేదో చట్నీ అట, దాంట్లోనే తినాలంట. ఇక్కడ చట్నీలు ఉండయాట, పల్లి చట్నీలు అవి ఇవి. టేస్ట్ బాగానే ఉంది, పర్లేదు. నేను ఆ దోశ తిని అచ్చలోపు మా వాళ్ళు అయితే ఉరుకుతుర్రు. ఎందుకు ఉరుకుతుర్రా అయ్యా అంటే అదే సరదాతో అక్కడ కూర్చున్న పక్కనున్న వాళ్ళనైతే గెలుకుతుర్రు ఈ బాడుకోవులు. వాళ్ళని ఎందుకు గెలుకుతుర్రు అంటే వీఆర్ సింగిల్స్ అంటారు మా వాళ్ళు. ఎక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్దామని వెళ్తున్నాం. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.